నేను 830 రూపాయలతో నా జీతం స్టార్ట్ చేశాను సార్. అవును. గుర్తొచ్చింది నాకు ఇప్పుడు. అటువంటి నేను ఈ రోజున లక్షలు సంపాదిస్తున్నాను అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. నా కొడుకు కోసం సంపాదిస్తున్నానా, నా మనవడి కోసం సంపాదిస్తున్నానా, ఎవరి కోసం సంపాదిస్తున్నాను సార్? ఎవరి కోసం సంపాదించాలి? నాకు అవకాశం వచ్చింది, నేను సంపాదించుకుంటున్నా. నువ్వు తింటావేమో, నువ్వు అనుభవిస్తావేమో కదా, కానీ నీది నువ్వు కూడా సంపాదించుకోవాలి, నీది నువ్వు అనుభవించాలి. మనుషుల్లో 3 రకాలు ఉంటారు సార్. కష్టపడి సంపాదించి అనుభవించేవాడు ఒకడు, ఇతరులు కష్టపడి సంపాదిస్తే అనుభవించేవాడు రెండోవాడు, ఇతరులు కష్టపడి సంపాదించి ఇచ్చినా కూడా అనుభవించలేనివాడు మూడోవాడు. ఆడిని మనం ఏమని అల్లవా? ఇప్పుడు మూడోవాడు ఎక్కువ నడుస్తున్నాడు, విలువ తెలియక. ఎందుకంటే ఎప్పుడైనా సరే సార్, మనిషి ఏ స్థాయిలో ఉన్నా, ఏ స్థానంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా తన మెతుకు తానే సంపాదించుకొని తినాలి. అప్పుడే అతనికి అన్ని రంగాల్లో రాణించగలడు. వినయం వస్తుంది, మంచితనం వస్తుంది, దానగుణం వస్తుంది, ఇతరుల పట్ల సానుభూతి వస్తుంది, జాలి కలుగుతుంది కదా. అవును. కాబట్టి ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా విషయాలు నేర్చుకోవాలి.